ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి గారి సమక్షంలో పాటిల్ గారి సమక్షంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఈ సమావేశం చాలా కీలకమైందని, చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నదని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా, ఎల్లో టీవీలు చాలా ధారాళంగా ప్రచారం చేశాయి. ప్రధానంగా ఈ సమావేశం జరుగుతున్నది ఏకైక ఎజెండా. అదేంటంటే పోలవరం బనకచెర్లపై చర్చే ఏకైక జెండా. ఇదే ఎజెండా మీద పోలవరం బనకచెర్ల ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అడిగితే తిరస్కరించింది కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ పోలవరం బనకచెర్ల మీద చర్చిస్తారు. దీని మీద కొన్ని ఫలితాలు వస్తాయి అనేటువంటిది మేము చెప్పిన మాట కాదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా సీఎంల సమావేశం జరుగుతూ ఉంది, భేటీ జరుగుతూ ఉంది. పోలవరం బనకచెర్ల మీదే చర్చ, ఏజెండా అంతా కూడా అదే తప్ప రెండవది లేనే లేదు అని చెప్పారు. ఏదో కొంత ఈ పోలవరం బనకచెర్ల మీద కొన్ని నిర్ణయాలు వస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూశారు. కానీ చిత్రం ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, అసలు ఈ సమావేశంలోనంట పోలవరం బనకచెర్ల మీద అసలు చర్చే జరగలేదంట, ప్రవేశమే లేదంట. అది చిత్రమైన విషయం. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం అది. ఎందుకు ఇలా మోసం చేస్తారో నాకు అర్థం కాల. అసలు దీని మీద ఏ విధమైన చర్చ జరగలేదు. నేను చెప్తున్న మాట కాదు ఇది. సాక్షాత్తు తెలంగాణ పత్రికలో రాశాయి, అది కూడా ఈనాడులోనే, వాళ్ళ పత్రికలోనే. సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు. ఈనాడులో రాసినటువంటి అంశం అది, ఈనాడులో రాసినటువంటి అంశమే. అదేమో ఆంధ్రప్రదేశ్ ఈనాడులో రాసింది, ఇదేమో తెలంగాణ ఈనాడులో రాసినటువంటిది. అంటే బనకచెర్ల గురించి కానీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి అసలు దీనిలో ప్రస్తావనే లేదని పొమ్మన్నారు. ఏమిటి మోసం? ఎవరిని మీరు మోసం చేయాలని అనుకుంటున్నారు? పైగా దీనిలో ఇంకో మాట ఆ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదే ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నాడు కూడా దీనిలో రాశారు. మన ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేనే లేదు. విన్నారుగా ఏంటి? పోలవరం బనకచెర్ల అనుసంధానం కేంద్ర జలసంఘం కానీ, గోదావరి బోర్డు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అథారిటీ కానీ ఏది కూడా మార్గాంతరం చేయలే. అంటే చేసుకోమని చెప్పి అన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఉన్నప్పుడు అసలు ఈ వేదిక మీద చర్చించాల్సిన అవసరం ఏదైతే పొమ్మన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో కామ్గా కూర్చుని ఏదో ఆయనకు ఒక శాలువ, ఈయనకు ఒక శాలువ కప్పి ఏదో ఇష్టాగోష్ఠికి ఏదో మాట్లాడుకుని ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, మా పోలవరం బనకచెర్ల గురించి మీరు చర్చించకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడొచ్చి బయటకు వచ్చి మా ఆయన పేరేంటి రామానాయుడు గారు అధ్యయనం తర్వాత తదుపరి రోడ్ మ్యాప్ దీనికి ఒక కమిటీ వేసామన్నాడు. కమిటీ వేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్డు మ్యాప్ వస్తా అన్నాడు. ఏంది ఈ మాటలు? ఏంది ఎవరు నాకు అర్థం కాల. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశంని మనం చేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే పదే మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ ఏమిటి మోసాలు? మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో బనకచెర్ల గురించి మాట్లాడుతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు, సొరకాయలు కోసినట్టు కోసేశారు.
కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కూడా నాకు అంతర్భాగం, కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం, అమోఘం, లోపల బాగా చర్చ జరిగింది, ఒక కమిటీ వేసేసాము, కొన్ని తీర్మానాలు జరుగుతాయి, జరిగిన తర్వాత పోలవరం బనకచెర్ల గురించి మేము రోడ్ మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాయని మనవి చేస్తున్నా. ఇప్పుడు కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.